Shall we start? Yeah. Hello, welcome to Samachar, the daily dose of Hindu editorial column. So, ఈ రోజు మనం the important editorial columns లో ఏవైతే వచ్చాయో అవి డిస్కస్ చేద్దాం. So, let's get into deep discussion. So, the first news that we talk from the editorial column is about the voter discrepancies. ఏంటి సమస్య? మీరు బహుశా ఒక 2 weeks నుంచి గమనించి ఉంటుంటారు. మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, అనగా 6 months అయిపోయిన తర్వాత నుంచి ఈ హడావిడి మొదలైంది. ఏంటి హడావిడి అంటే, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా అనుకున్న సంఖ్య కంటే ఎక్కువ మంది నమోదవుతున్నారట. అంటే ఓటర్ లిస్టులో ఎక్కువ మంది నమోదవుతున్నారు. మరి దీని గల కారణం ఏమిటి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేయడం మొదలెట్టారు. ఎస్పెషల్లీ మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాదాపు 48 lakh న్యూ ఓటర్స్ రిజిస్టర్ అయిపోయి ఉన్నారు. మరి రీసెంట్గా మమతా బెనర్జీ కూడా 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రిపేర్ అవుతూ దాదాపు 40,000 మంది తన యొక్క కాన్స్టిట్యున్సీలో కొత్తగా రిజిస్టర్ అయిపోయి ఉన్నారు. ఉన్న పలంగా ఇలా కొత్త వాళ్ళు ఎలా రిజిస్టర్ అవుతున్నారని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రశ్నిస్తున్నారు. మరి దానికి మహారాష్ట్రలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఏముంటుంది, మరి దాదాపు 17 లక్షల మంది బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ పేర్లు కూడా తీయాలి కదా అని. ఇన్ దిస్ వే ద బ్యాక్ టు బ్యాక్ ఇష్యూస్ అటాకింగ్ ఆన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ గెటింగ్ క్వశ్చన్. అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఈపీఐసి ఎలక్ట్రల్ ఫోటో ఐడెంటిటీ ఈ మేనేజ్మెంట్ ఎలా చేయగలుగుతున్నారు, వీళ్ళు కార్డ్స్ ఎలా ఇష్యూ చేయగలుగుతున్నారు అంటే దీనికి వీళ్ళు వాడేది ఇరోనెట్ అని చెప్పేసి ఒక డిజిటలైజ్డ్ డీసెంట్రలైజ్డ్ డేటాబేస్ వీళ్ళు తయారు చేసుకున్నారు. అంటే ప్రతి స్టేట్లో ఉన్న సిఇఓ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన పరిధిలో ఈ యొక్క డేటాని యాడ్ చేయొచ్చు. సో ఇలా యాడ్ చేయడం వల్ల ఈపీఐసి నెంబర్లు ఏవైతే ఉంటాయో ఇవి రిపీట్ అవుతున్నాయి. దిస్ ఈస్ కాల్డ్ డ్యూప్లికేషన్ ఆఫ్ ఓటర్ ఐడి కార్డ్స్. ఈ డ్యూప్లికేషన్ అవడం వల్ల ప్రతి పొలిటికల్ పార్టీ కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అండ్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్ why this is happening and how it can be fixed. చూడండి, ensuring electoral integrity in India. So we are questioning whose confidence and also concerns, that is Election Commission of India, in enrolling the new voter IDs. True. ఓటర్ సర్చ్ అనేది మనకి మహారాష్ట్ర నుంచి మాట్లాడడం మొదలెట్టారు. మహారాష్ట్ర ఎలక్షన్స్ అంటే అది అయిపోయిన 6 నెలల నుంచే, జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన 6 నెలల నుంచే మహారాష్ట్ర ఓటింగ్ పోల్లో కొత్తగా 48 లక్షల మంది ఎలా రిజిస్టర్ అయ్యారనేది ఫస్ట్ సవాల్. దెన్ వీ స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్. మరి దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సమాధానం, ఈ ఈరోనెట్ ఏదైతే ఉందో అది డీసెంట్రలైజ్డ్ కాబట్టి ప్రతి స్టేట్స్ కూడా అంటే స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ తీసుకొని కొత్తగా ఓటర్స్ ఎవరైతే ఉన్నారో రిజిస్టర్ అవుతున్నారో ఆ డేటాని వాళ్ళకి ఎడిట్ చేసే అవకాశం ఇవ్వడం జరిగింది. అలా ఈపీఐసి నెంబర్ అనేది డూప్లికేట్ అవుతుందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ ఇచ్చింది. అండ్ ద క్వశ్చన్ ఈస్ హౌ కెన్ యూ ఫిక్స్ ఇట్. మరి దీనికి ఇలా మల్టిపుల్ ఓటర్స్ ఇలా వస్తున్నారు, మరి దాని గల కారణం ఏంటి, దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి? దీనికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఒక పాసిబుల్ ఆన్సర్ ఏంటి అంటే, బహుశా ఈ మైగ్రెంట్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో అంటే బీమారు స్టేట్స్ మనం మాట్లాడతాం, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వీళ్ళు ఈ మిగిలిన రాష్ట్రాల్లో పనిచేయడం కోసం వెళుతూ అక్కడ ఓటర్ నమోదు చేసుకుంటుంచు, బహుశా అలా ఈపీఐసి అనేది డూప్లికేట్ అయి ఉంటుంది అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు. అనౌన్స్మెంట్ వినడానికి బాగానే ఉంది, కానీ ఇట్స్ గోయింగ్ టు క్వశ్చన్ ద ఎలక్టరల్ విజ్డమ్ ఆఫ్ ద స్టేట్స్. మరి రాష్ట్రాల యొక్క భవిష్యత్తు అనేది ఈ ఓటర్స్ బట్టే ఉంటుంది. దట్స్ వై ది హిందూ న్యూస్ పేపర్ ఎడిటర్ ఏం చేశారంటే, దీనికి బహుశా ఏమన్నా పాసిబుల్ ఆన్సర్స్ ఇవ్వగలుగుతామా అంటే దే గేవ్ పాసిబిలీ వీ కెన్ లింక్ ద ఆధార్. మరి ఆధార్ కనుక లింక్ చేస్తే ఇప్పుడు మీరు చూడండి, జన్ధన్ యోజన స్కీమ్ మాట్లాడుతున్నా లేదా ఎనీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ మనం చేస్తున్నా ఆధార్ లింకింగ్ ఇస్ మ్యాండేటరీ. మరి అలానే ఓటర్ ఐడిని ఆధార్ కనుక లింక్ చేస్తే దాని డూప్లికేషన్ అవాయిడ్ చేయొచ్చు కదా అన్నారు. కాకపోతే సమస్య, ఆధార్ ఈజ్ యాక్చువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఓన్లీ ద రెసిడెంట్స్ బట్ నాట్ సిటిజన్షిప్. మరి ఓటర్ ఐడి ఇచ్చేది రెసిడెంట్స్ కాదు కదా, సిటిజన్స్కి ఇస్తాం. సో ఆధార్ లింక్ అనేది పాక్షికంగానే హెల్ప్ అవుతుంది. రెండవది బయోమెట్రిక్ వెరిఫికేషన్. మీరు ఆధార్లో మీరు గమనించి ఉంటారు, అక్కడ ఐరిస్ స్కాన్ ఉంటుంది, థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది. అలానే బహుశా మనం కూడా ఓటర్ ఐడి తీసుకునేటప్పుడు ఈ ఓటర్ ఐడితో పాటు థంబ్ ఇంప్రెషన్ కానీ ఐరిస్ స్కాన్ కానీ తీసుకుంటే దెన్ పాసిబుల్ యూ కెన్ అవాయిడ్ ది డూప్లికేషన్స్. మూడవది డీడూప్లికేషన్ ఆఫ్ ఓటర్ రోల్స్ సో దాట్ వన్ ఓటర్ వన్ ఐడి అని చెప్పేసి అంటున్నారు. మరి భారతదేశంలో 2011 పాపులేషన్ సెన్సస్ ప్రకారం ఇది 2140 కోట్ల జనాభా ఉంది. మరి ఉన్న పలంగా నెక్స్ట్ జనరేషన్స్కి ఈ యొక్క మార్పు రావాలంటే ఇట్స్ డెఫినెట్లీ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. ఏది ఏమైనా సరే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద పెద్ద సవాలు అయితే విసిరేశారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ హౌ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ రిప్లై అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. So let us get into the second topic of discussion, that is we talk about a dominance.
when you say the dominance, by the way, here the US is now, అంటే ట్రంప్ ఎన్నికై ఒక 2 నెలలు కూడా కాలేదు, ఆల్రెడీ మీరు న్యూస్ పేపర్లు చదివే ఉంటారు. ఇల్లిబరల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయని చెప్పేసి. ఇల్లిబరల్ అంటే వ్యవస్థ అలానే ఉంది, కాకపోతే ఆ వ్యవస్థలో అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది అని. మరి దీనికి పతాక స్థాయి ఇప్పుడు ఏమొచ్చింది అంటే యుఎస్లో ఉన్న ఒక ప్రైవేట్ ఫర్మ్, దాని పేరే ఫైర్ఫ్లై. ఈ ఫైర్ఫ్లై వీళ్ళు ఏం చేశారు, దే ఆర్ గోయింగ్ టు లాంచ్ ఏ లూనార్ మెషిన్. సాఫ్ట్ ల్యాండింగ్ అంటారు. జనరల్గా సాఫ్ట్ ల్యాండింగ్ మన ఇండియా వాళ్ళు ట్రై చేసాం, మంగళయాన్ మిషన్తో, చంద్రయాన్ మిషన్తో సక్సెస్ఫుల్ కాలేదు. కానీ చైనా సక్సెస్ఫుల్ అయిపోయింది, అలానే యూరోప్ యూనియన్ సక్సెస్ అయిపోయింది, రష్యా కూడా సక్సెస్ అయిపోయింది. సో ఒక ప్రైవేట్ సెక్టర్, ప్రైవేట్ ఫర్మ్ అలా చేయడం అనేది మా యొక్క గొప్పతనం. అంటే మా దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ ఎలా ఉందో దే ఆర్ ఏబుల్ టు టాక్ అబౌట్ ఇట్. అండ్ దాట్ యాక్చువల్లీ సౌండ్స్ వెరీ అరగెంట్. ఈ ఎడిటోరియల్ కాలం ఏం చెప్తుందంటే డెఫినెట్లీ యూఆర్ టాకింగ్ అబౌట్ డామినేషన్. మరి అమెరికా ఎందుకు గ్రేట్ అయింది అంటే బికాస్ అమెరికా ఎంకరేజ్ మైగ్రెంట్స్ ఫ్రమ్ అదర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, బ్రెయిన్ డ్రెయిన్ అండ్ బీన్ ఎ డామినెంట్. మరి నీకు గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు మరి వీళ్ళకి ఇంకా బాధ్యత ఎక్కువ ఉంటుంది కదా. వీరు చెప్పడంతోనే మేమే డామినెంట్ అనే ఒక అగ్రెసివ్ యాటిట్యూడ్ అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎంకరేజ్డ్ ఇన్ ద మెయిన్ మీడియా. సో ఎన్ఎస్ఏ స్టాండ్స్, ఇట్ వాస్ మేడ్ బై యాక్టింగ్ చీఫ్ జానెట్ పెట్రో. ఇతను ఏం చెప్తున్నారంటే దట్ వీ క్యాన్ డూ పాసిబుల్, ద ఫ్యూచర్ ఆఫ్ ద స్పేస్ బిలాంగ్ టు అస్. ఎప్పుడైతే స్టేట్మెంట్ చెప్పారో దట్స్ బీన్ అ వెరీ బిగ్ మ్యాటర్ ఆఫ్ డిబేట్ ఇన్ ద న్యూస్ పేపర్స్. బికాస్ ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ పవర్లా మాట్లాడకుండా ఒక డామినెంట్ పవర్లా మాట్లాడడం వల్ల హీఈస్ ట్రైంగ్ టు రెప్లికేట్ హౌ అగ్రెసివ్ డామినెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ ఏ కన్సిడర్డ్ టు బి FAA declaims responsibility of faces debris over Poland. మరి ప్రపంచంలో మనకి ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, వీ టాక్డ్ అబౌట్ ఎక్స్టర్నల్ అంటే అవుటర్ స్పేస్ ట్రీటీ అని చెప్పేసి 1960లో ఒకటి చేసుకున్నాం మనం. దిస్ కాల్డ్ అవుటర్ స్పేస్ ట్రీటీ 1967. దీని ప్రకారంగా ఇన్నర్ స్పేసే కాదు, ఎర్తే కాదు, బయట కూడా దాంట్లో ఉన్న డెబ్రీస్ ఏవైతే ఉంటాయో వాటి రెస్పాన్సిబిలిటీ, క్లియర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఆ పంపిన దేశానికే ఉంటుందని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకున్నాం. మరి ఇలాగా స్పేస్ ఎక్స్ చేసిన మల్టిపుల్ లూనార్ మిషన్స్ కావచ్చు, మల్టిపుల్ స్పేస్ మిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ ఛాలెంజ్ ఫర్ ద పోలాండ్ విచ్ ఈస్ ఫర్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ యూరోప్. మరి దానికి కూడా బాధ్యత మీరే వహించాలి కదా అని ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫైనలీ వాట్ యాక్చువల్లీ నాసా అచీవ్డ్ టుడే ఈజ్ నాట్ ఏ వన్ కంట్రీస్ అచీవ్మెంట్. యూరోప్ స్పేస్ ఏజెన్సీ, చైనీస్ స్పేస్ ఏజెన్సీ, రోస్మోనాస్ అంటే మన రష్యా, ఇండియా వీళ్ళందరూ కలిస్తేనే అమెరికా తయారైంది కదా. Rather than sounding dominant, it's better to you to be more obedient and trying to help transfer the technology to other countries so they can do better. So this is actually trying to criticize NASA's acting chief Petro యొక్క statement. Hope you understand. Let's get into the third article. This article talks about a UAE. Recently మీరు గమనించి ఉంటారు, అల్ తమీమ్ who was a chief of Qatar. ఆయన ఇండియాకి విజిట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఆల్సో టాక్డ్ అబౌట్ జాయింట్ డిక్లరేషన్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్, ఫుడ్ సెక్యూరిటీ, ఆయిల్ సెక్యూరిటీ. మరి రీసెంట్గా మనం చూస్తున్న UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇండియన్ అంబాసిడర్ టు ఇండియా హ్యాస్ మేడ్ ఏ ఆర్టికల్. ఇతను ఏం చెప్తున్నారంటే భారతదేశంలో సగటు పాస్పోర్ట్ ఇండెక్స్ మనం మాట్లాడుతుంటే ఇస్ గోయింగ్ సో గుడ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఎస్పెషలీ ఫ్రమ్ ద మెట్రోపాలిటన్ స్టేట్స్ అండ్ ఆల్సో సమ్ స్టేట్స్ లైక్ సమ్ రీజన్స్ లైక్ 15 Indian states, you talk about ఫ్రమ్ చెన్నై, ఫ్రమ్ ముంబై, పట్నా ఇలాంటి ప్రాంతాల నుంచి అతి ఎక్కువగా యూఏఈకి వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దీని అర్థం దట్ ఇఫ్ ఎట్ ఆల్ యూ ట్యాప్ ద పొటెన్షియల్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ సెక్టార్ అండ్ ట్రై టు అలైన్ విత్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, దెన్ యూఏఈ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ బెనిఫాక్టర్. అలానే కాదు, వీరు మన ఇండియాలో ఉన్న ఒక ఎయిర్పోర్ట్ స్కీమ్ని మాట్లాడడం జరిగింది, అదే ఉడాన్. ఇఫ్ యూ ప్రాపర్లీ ట్యాప్ ద ఉడాన్ ఎక్స్పాన్షన్, దిస్ ఈస్ గోయింగ్ టు పిచ్ అ బెటర్. మన ఇండియాలో ఇప్పుడు మనం ఫారెన్ ట్రేడ్ మనం మాట్లాడుతుంటే ఇట్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ రోడ్వేస్, రైల్వేస్ అండ్ ఎయిర్వేస్, వాటర్వేస్ అంటారు. మరి వీటన్నిటిలో కూడా ఫారెన్ ట్రేడ్ అతి తక్కువ రోడ్వేస్లో ఉంది, అతి ఎక్కువగా ఎయిర్వేస్లో ఉంది. అండ్ టుడే ఇఫ్ యూ లుక్ ఎట్ ఎగ్జాంపుల్ కేరళ మనం మాట్లాడుకుందాం. కేరళలో 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, 2 ఇంటర్నేషనల్ సీస్ ఉన్నాయి. మలబార్ కోస్ట్ ప్రాంతం నుంచి అతి ఎక్కువగా మల్లు దే ఆర్ గోయింగ్ టు ద గల్ఫ్ కంట్రీస్, GCC కంట్రీస్ అంటాం. మనం కనుక ఈ యొక్క సాఫ్ట్ పవర్ని ప్రాపర్గా ట్యాప్ చేయగలిగితే definitely we are going to strengthen relation with respect to India with its West Asia policy. So this article revolving around that how India and UAE aviation sector is going to create benefit for both of them. See this Navi Mumbai airport. తను చెప్తున్నారు ఈ అంబాసిడర్, నేను ఎప్పుడైతే నావీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాను ముంబై, ఐ ఫెల్ లిటరలీ అమేజ్డ్. అంటే ఒక ఫారెన్ కంట్రీకి వచ్చిన ఫీలింగ్, నాకు ఒక అడ్వాన్స్ కంట్రీకి వచ్చిన ఫీలింగ్ వచ్చిందని. సో దాట్ క్లియర్లీ గివ్స్
our airport authority of India, AI, power, and also DGCA, Director General of Civil Aviation. అంటే ఈ యొక్క గవర్నమెంట్ ఎంటిటీని తను మెచ్చుకుంటూ ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. India's aviation growth is the third largest domestic market, high future demand. I hope you know that ఇండియాలో మన పాపులేషన్ మాట్లాడుతుంటే is known for a great demand, and that to most of the youth in our country are preferring the airways today to travel either domestic or international. This is why if the air travel capacity కనుక మనం పెంచగలిగితే then definitely we can also try to create a more ambitious aviation sector. India UAE travel, if you look at an average, we are actually delivering closely, అంటే ఇండియా నుంచి సగటు మనకి 600 ఫ్లైట్ వెళ్తుంటే యూఏ నుంచి సగటు ఒక 500 ఫ్లైట్లు వస్తున్నాయట. దిస్ హెల్ప్ us అండర్స్టాండ్ దెర్ ఇస్ ఎ హెవీ ట్రాఫిక్ మూవ్మెంట్ బిట్వీన్ ఇండియా అండ్ యూఏఈ. యూ అండర్స్టాండ్? రూట్ రిస్ట్రిక్షన్స్, ఇఫ్ ఎట్ ఆల్ ద 15 ఇండియన్ సిటీస్ విచ్ ఆర్ ప్రామినెంట్లీ కనెక్టెడ్, వీటికి ఎక్కడ కూడా రిజర్వ్ చేయలేదు. రిజర్వ్ చేయకుండానే ప్యాసింజర్స్ వాళ్ళు బుక్ చేసుకుంటున్నారట. సో ఇఫ్ యూ లిటరలీ గివ్ ఎ గుడ్ అడ్వాంటేజ్ ఫర్ ఫర్దర్, డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ ఎ ఛాన్స్ గుడ్ టు టై ద రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ యూఏఈ. యూఏఈని ఎందుకు మనం ప్రెజర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ అంటే, బికాస్ ది ఎంటైర్ గల్ఫ్ కంట్రీస్ యూ కాల్ ద జీసీసీ. జీసీసీ కంట్రీస్ అని తెలుసు కదా మీకు, క్యూబాక్స్ అంటాం. ఖతర్, యూఏఈ, బహ్రెయిన్, ఒమాన్, కువైట్, సౌదీ. దీస్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ విత్ ద ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. మరి ఇలాంటి దేశంతో మనం టైప్ అయ్యామంటే ఫ్యూచర్లో వీ ఆల్సో ట్రైంగ్ టు క్రియేట్ ద ఇండియన్ డయాస్పోరా యాక్ట్స్ లైక్ ఎ సాఫ్ట్ పవర్ విత్ రెస్పెక్ట్ టు అవర్ ఎనర్జీ సెక్యూరిటీ. So this article is a beautiful analysis or interpretation of UAE ambassador to India. Let's go to another article. Any questions? Okay, here now comes the most awaited bill in the post-independence, that is called Indian Income Tax Act. మీకు తెలిసే ఉంటుంది, ఫస్ట్ టైం ఇన్కమ్ ట్యాక్స్ అనే పదాన్ని మనకి బ్రిటిష్ వాళ్ళు పరిచయం చేశారు, అండ్ దాట్ టు ఇన్ ది ఇయర్ 1860. 1860లో ఇన్కమ్ ట్యాక్స్ ఇంపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు దాదాపు 5% ఇంపోజ్ చేయడం జరిగింది డైరెక్ట్ ట్యాక్స్ మీద. అండ్ దట్స్ హౌ యుల్ బి సేయింగ్ ఇన్ ది ఇయర్ 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, ఇండియన్స్ were not given a chance to vote or discuss on the budget. మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది. అండ్ దట్స్ హౌ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఆల్సో బడ్జెట్ వెంట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎందుకంటే బడ్జెట్లో మనకి రెవెన్యూ ఉంటుంది, వి టాక్ అబౌట్ రిసీట్స్ అండ్ ఆల్సో ఎక్స్పెండిచర్. సో రిసీట్స్ ఇంక్లూడ్స్ బోత్ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్సెస్. మరి ట్యాక్సెస్ నాన్ ట్యాక్స్ మాట్లాడితే మనకి రెండు రకాల ట్యాక్స్ ఉన్నాయి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్లో అతి ఎక్కువ మన ఇండియాలో ఎక్కువ, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ షేర్, ద ఆన్సర్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్. కాకపోతే మన ఇన్కమ్ ట్యాక్స్ అనేది 1961, విచ్ ఈస్ యాక్చువల్లీ 100 years ఓల్డ్ ఆఫ్ కొలోనియల్ రూల్. అంటే కొలోనియల్ రూల్ జరిగిన అక్కడ నుంచి 1961 తర్వాత, అంటే 100 years తర్వాత మన ఈ యాక్ట్ని పాస్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఈ యాక్ట్లో చాలా డిస్క్రిపెన్సీ ఉన్నాయి. చాలా కష్టపడి మనం జిఎస్టీ తెచ్చుకున్నాం. ఎన్నో మెనీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పుట్ టుగెదర్ కాల్ జిఎస్టీ. అలానే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి, అంటే లుసుగులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సెక్షన్ 2 చదివితే దాంట్లో డెఫినేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ని చాలా హెవీగా డిఫైన్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అప్లైడ్ టు ఓన్లీ ఆర్గనైజ్ సెక్టర్ లైక్ డెవలప్డ్ కంట్రీస్, బట్ నాట్ ఇన్ దట్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా. మరి ఈ సమస్య ఉండడంతో దెర్ బీన్ ఎ డిమాండ్, లైక్ అఖిలేష్ రంజన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారంగా దెర్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ డిటిసి, డైరెక్ట్ ట్యాక్స్ కోడ్. అంటే చాలామంది డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ వస్తే బెనిఫిట్ అవుతుంది అనుకున్నట్టుగానే ఇన్కమ్ ట్యాక్స్ని పూర్తిగా అమెండ్ చేయకుండా దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ న్యూ యాక్ట్, అండ్ దట్ ఈస్ కాల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025. So what is the whole purpose of this bill, by the way? To replace the 100-year-old, closely the 1861, 1961, and now you're going to see 2025. So this is going to be closely about a 50 years old tax act regime మాట్లాడుతున్నాము. ఇది రిప్లేస్మెంట్ అనేది నార్మల్గా ఎందుకు చేయాలి? మనం సింప్లిఫికేషన్ కోసం చేయాలి. కానీ మన ఆధార్ ఏమంటున్నారు, మద్రాసులోన అడ్వకేట్ వీరేమంటున్నారంటే రాదర్ సింప్లిఫికేషన్, ఇది ఆల్మోస్ట్ కాపీ పేస్ట్ అనే ఉంది. ఎక్కడ మార్పులు చేయాలంటే సడన్ టర్మ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సెక్షన్ 249 ఏదైతే డెఫినేషన్ మాట్లాడుతుందో అది 2/24 ఏదైతే ఉందో పాత యాక్ట్ అయితే ఉందో దాంట్లో కాపీ పేస్ట్ ఇచ్చారు. సో కొత్త మార్పులు రాలేదు. ఉదాహరణకి ది యూజ్ అ టర్మ్ కాల్డ్ నాట్ విత్ స్టాండింగ్. నాట్ విత్ స్టాండింగ్ అనే పదాన్ని ఫ్రీక్వెంట్గా ఈ 1960 యాక్ట్లో మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే ఈ పదాన్ని వాడతారో ఇట్ హ్యాస్ మోర్ హిస్టోరిసిటీ, సెయింగ్ దాట్ అది తెలియకుండానే లైబిలిటీని క్రియేట్ చేస్తుంది. అక్కడ స్పేస్ ఇవ్వకుండా గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ ఎక్కువగా కనిపిస్తుంది, ఒక ఫోర్స్గా ఉందని చెప్పేసి క్రిటిసైజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ దాని ప్లేస్లో ఇర్రెస్పెక్టివ్ అనే పదం వాడితే బాగుండు కదా అని చెప్పేసి
editor has, the columnist has put forward. So what actually the biggest challenge in this current act, ఇప్పుడు పాస్ అయ్యే బిల్లో ఉన్న ఇంకో సమస్య ఏంటంటే ద సెర్చ్ అండ్ సీజర్. ఈ పవర్ అనేది ఇప్పుడు స్టేట్కి ఇంకెక్కువ ఇవ్వడం జరిగింది. మీకు తెలిసే ఉంటుంది, జనరల్గా ఫినాన్షియల్ క్రైమ్స్ని కూడా ఇప్పుడు మనం నాన్ బెయిలబుల్ మరియు కాగ్నిజబుల్ అఫెన్స్గా పిలుస్తున్నాం. వెన్ యూ సే నాన్ బెయిలబుల్, దట్ డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు తక్కువ కంటే ఎవరు కూడా బెయిల్ ఇవ్వకూడదు. కాగ్నిజబుల్ అఫెన్స్ విచ్ యాక్చువల్లీ బి పార్ట్ ఆఫ్ కాంపౌండెడ్ అఫెన్సెస్. మరి ఇలా జరుగుతుంటే డెఫినెట్లీ మరి కొత్త యాక్ట్ వల్ల మార్పు రాకపోగా ఇంకా స్టేట్కి అథారిటీ ఎక్కువ ఇస్తున్నాము అనే పదం వాడడం జరిగింది. సో అకార్డింగ్ టు ద ఎక్స్పర్ట్ వాట్ ఈస్ సేస్, better than creating a new bill, it is better we can amend the previous bill and make the necessary changes. So this is actually a criticism on the current bill. So the bill to come to picture, discussions are happening in the parliament, by the way. Maybe once it is discussed, debate and put for voting, then we can have a more discussion about the future income tax act. The next talks about a beautiful policy that talks about how India's demography or democracy. మన ఇండియాకున్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే దిస్ అబౌట్ మల్టీ ప్లూరలిజం, ప్లూరల్ సొసైటీ అంట. మరి ప్లూరల్ సొసైటీ అంటే దట్ వీ హ్యావ్ బోత్ ద రిలీజియస్ ప్లూరలిజం అండ్ ఆల్సో లింగ్విస్టిక్ ప్లూరలిజం. మీరు వినే ఉంటారు, రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ కమ్ విత్ ఏ యాంటీ హిందీ ఎడ్యుకేషన్ విచ్ ఈస్ కాల్డ్ లాంగ్వేజ్ డిస్ప్యూట్. ట్రై లాంగ్వేజ్ పాలసీ వల్ల డిస్ప్యూట్ వచ్చింది. ఇది పూర్తి కాకముందే మనకి ఇంకో డిస్ప్యూట్ వస్తుంది. అదే కర్ణాటకలో ఉన్న ద రీజన్ ఈస్ వాట్ యు గోయింగ్ టు కాల్ మైసూరు ఉదయగిరి. ఇక్కడ ఏం జరిగిందంటే రీసెంట్గా ఢిల్లీ ఎలక్షన్లో తెలిసి ఉంటుంది మీకు, ఎవరు గెలిచారు? హూ వాన్ ఇన్ ఢిల్లీ ఎలక్షన్స్? బీజేపీ గవర్నమెంట్ గెలిచింది, రేఖా గుప్తా. సో ఎప్పుడైతే ఆవిడ గెలిచిందో ఈ కొంతమంది మైసూరు ఉదయగిరి ప్రాంతంలో వాళ్ళ వీపు మీద రాహుల్ గాంధీ ఫోటో వాళ్ళ పేరు రాసుకొని, కొందరేమో అరవింద్ కేజ్రీవాల్ ఫోటో పెట్టుకొని, కొందరు కాంగ్రెస్ ఫోటో ఇలా పెట్టేసుకొని కొంత అవహేళన చేశారట. అలా చేసినప్పుడు దానికి కొంచెం వాగ్వాదాలు పెరిగిపోయి సంఘర్షణ మొదలైంది. సో విచ్ ఈస్ కైండ్ టు బి కన్సిడర్డ్ టు బి ఇన్ కర్ణాటక the third in such kind of incident. That is what you're going to call three riot-like situation. భారతదేశంలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? That we believe in a unity in diversity. Politics are actually becoming populism, taking the religion in card into consideration. ఇలా రెండు సార్లు జరిగింది, ఇప్పటికీ ఇది మూడోసారి అని చెప్పేసి ఆథర్ ట్రైంగ్ టు సే దట్ ద మైనారిటీస్ ఇన్ ఇండియా ఆర్ యాక్చువల్లీ అండర్గోయింగ్ అ ఫ్రీక్వెంట్ అటాక్స్ ఫ్రమ్ ద మెజారిటీ కమ్యూనిటీ. ఇది మనకి వినటానికి వీఆర్ ట్రైంగ్ టు క్వశ్చన్ ద కర్ణాటక గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు, ఇవ్వాల్సిన బాధ్యత అని చెప్పేసి పిలుస్తున్నారు. సో దిస్ ఆబ్వియస్లీ సేస్ దట్ మరి ఇప్పుడుంది కాంగ్రెస్ గవర్నమెంటే కదా, బట్ ఆథర్ సేస్ దట్ ప్రీవియస్ రెండు ఏవైతే జరిగాయో ఇప్పుడు అవి హుబ్బలి 2022 అండ్ డీజేహల్లి 2020 అదే ప్యాటర్న్లో జరిగింది. కాబట్టి ఇవి రిపీటెడ్గా అవుతున్నాయి అన్లెస్ స్టేట్ టేక్ ఎ స్ట్రాంగ్ యాక్షన్. ఇంతకుముందు ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే యూఏపీ యాక్ట్ ఇంపోజ్ చేసి దెన్ ది వర్ టేకెన్ ఇన్ టు this అంటే it's more like threat to the Indian diversity. Hope you understand that. So Karnataka led a sedition case for social media post in 2010 to 2021. Growing religious polarization, minority groups frequently getting targeted, political religious groups mobilizing protest, losing control. So what can be a way forward in your opinion? How can we fix this kind of diversity challenges? ఏం చేస్తే ఫిక్స్ అవుతుంది? What's your answer? Definitely we can say that enforcement agency అయితే ఉందో దానికి ఎక్కువ పవర్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ లా అండ్ ఆర్డర్ ఇస్ కన్సిడర్డ్ ది హైయెస్ట్ ప్రయారిటీ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ అట్ ద స్టేట్ లెవెల్. ఎప్పుడైతే ఈ పోలీస్ ఫోర్స్కి మనం పరవగలుగుతామో అప్పుడే జరుగుతుంది. అండ్ లాస్ట్ ఎప్పుడైతే ఈ రాయిట్స్ జరిగాయో, అంటే రాయిట్స్ లైక్ జరిగాయో, దెన్ ద స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్డ్ అండ్ బ్రాట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ NIA తీసుకురావడం జరిగింది. సో ఎప్పుడు కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ డిపెండ్ అవ్వకుండా వై కాంట్ వి డూ అట్ ద స్టేట్ లెవెల్ ఎన్ఫోర్స్మెంట్? సో దిస్ ఆర్టికల్ పుట్ ఫార్వర్డ్ దట్ డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ ఛాలెంజ్ విత్ ఆల్సో ద పోలీస్ చార్జెస్. చాలా వరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయట్లేదు, చేసినా కూడా దెర్ ఇస్ నో ప్రాపర్ ప్రాసిక్యూషన్ హ్యాపెనింగ్. అండ్ దిస్ హెల్ప్ us అండర్స్టాండ్ దట్ a little debate how the minorities in India are frequently getting targeted అని చెప్పేసి. సో మీరు దీనిలో ఈ విషయంలో మీరు ఒప్పుకుంటున్నారు లేదో మెన్షన్ ద కమెంట్. The next article talks interestingly about AI. For the last say about 1 month nunchi we keep talking about artificial intelligence in one or the other form. The artificial intelligence which actually considered to be the future infrastructure for the entire digital presence in the world.
మీకు నిన్న మనం రీసెంట్గా చెప్పాను, స్టార్ గేట్ అని చెప్పేసి యునైటెడ్ స్టేట్స్లో దాదాపు ఒక $500 బిలియన్ ఖర్చు పెడుతున్నారు. దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ ఫ్యూచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ రీసెంట్లీ జరిగిన COP29 ఎక్కడైతే మనకి బాకులో జరిగిందో, దే ఆల్సో ట్రై టు సే దాట్ ద టెక్నాలజీ ఇండ్యూస్డ్ పొల్యూషన్ ఇస్ అ ఫ్యూచర్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అండ్ వీ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. మరి ఎందుకు? వన్ పర్పస్ ఇస్ బికాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎప్పుడు కూడా వీఆర్ ట్రైంగ్ టు టేక్ a హ్యూజ్ రైజ్ ఆఫ్ కాంపోనెంట్స్. హార్డ్వేర్ని అప్గ్రేడ్ చేస్తుండాలి, అలానే వీ ఆల్సో ట్రై టు యూజ్ ద బెటర్ మెమరీ పార్ట్. సో హార్డ్వేర్ పరంగా, ప్రాసెసింగ్ పరంగా కూడా హీట్ రిలీజ్ అవుతుంది, అండ్ దాట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ ఏ కన్సర్న్ ఫర్ గ్లోబల్ వార్మింగ్. మరి దాన్ని ఫిక్స్ చేయడం కోసం వచ్చిన ఒక పాలసీయే వి కాల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఇన్స్టిట్యూషన్. ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఇన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ న్యూ యాక్చువల్లీ. ఇది రీసెంట్గా లండన్లో జరిగిన Bell-Chatlet equation. It can be a possible exam question. Adugochudindi. So Bell-Chatlet equation actually talks about there is a necessity of creating a proper survey. Adi ela undali, try to create a safety net for the AI users. Endukante ippuduna AI users tho manaki deep fake ane oka challenge vachindi, and we also have other machine learning. So author try to say that we have machine learning, why can't we have machine unlearning? Unlearning is about try to create more safety nets, by the way, so that we can try to prevent certain misuse of artificial intelligence ani cheppadam jarigindi. Clear about it? So exam point of view, there can be an important question about Bell-Chatlet declaration, by the way, which talks about the artificial intelligence safety institutes. So it's not new, by the way. There are many countries which are actually part of G7 countries which believe that the future of global economy, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఇప్పుడు ప్రస్తుతం మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ గ్లోబల్ ట్రేడ్ మనకి దాదాపు $200 బిలియన్ ఉంటే బై 2050 ఇట్స్ గోయింగ్ టు బి $15 trillion. $15 trillion, which shows a very big, huge amount of capital. Then definitely, if at all that moment మనకు కనుక సేఫ్టీ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే definitely it can turn into bane. Hope it's clear. So a very interesting article, by the way, talks about how indigenous AI model and AISI is actually part of India AI mission. ఇది మన ఎగ్జామ్లో అడిగారు రీసెంట్గా, ఐ థింక్ గ్రూప్ 1లో అడిగిన క్వశ్చన్ ఇది, ఇండియా AI మిషన్. సో మీకు తెలిసే ఉంటుంది, ప్రస్తుతం మనకి రీసెంట్గా నీతి ఆయోగ్లో ఈ పాలసీ రిలీజ్ చేయడం జరిగింది. నీతి హస్ రిలీజ్డ్ ఏ పాలసీ ఆన్ AI. సో ఇది ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఇండియా AI మిషన్. So today we talk about IR 4.0, Industrial Revolution 4.0, which actually give emphasis to artificial intelligence. Right. Let's go to another article. Here where we talk about the gender budgeting. I think we talked in the previous class that there was a great gender budgeting discussion happening. Previous year to ganaka man maatladite ee sari dadapu 4,49 కోట్ల రూపాయలని జెండర్ బడ్జెటింగ్ కోసం ఇవ్వడం జరిగిందని మన బడ్జెట్లో చూసాం. 4.4 lakh crore is a very big number. కొన్ని రాష్ట్రాల యొక్క బడ్జెట్తో సమానం. ఇది మన ప్రీవియస్ బడ్జెట్తో మాట్లాడుతుంటే 24-25 మాట్లాడితే there was a rise of 37% increase in gender budgeting. Then what is gender budgeting? What it talks about? It talks about women involvement in production. So women, how feminization of agriculture happening, how feminization of industry is happening, how feminization of service sector happening, అంటే ఎకానమీ కనుక ప్రొడక్షన్ ఇన్వాల్వ్ అయితే, it might be production of good or a service, how much state is sponsoring for the women empowerment. So according to other, they says that ఈ జెండర్ బడ్జెట్ మనకి 3 categories ఉంటాయి. Category A, Category B, Category C. Category B talks about if at all state is state is contributing close to 80% of budget. 80% వరకు బడ్జెట్లో ఇస్తే దాన్ని కేటగిరీ ఏ అంటాం. మన ఇండియాలో కేటగిరీలే జరగలేదు, ఇప్పటివరకు జరగలేదు. కేటగిరీ బి అంటే 30 నుంచి 80% వరకు, అంటే క్లోజ్లీ 70% వరకు మాట్లాడదాన్ని కేటగిరీ బి అంటాం. అది కూడా జరిగిందా అంటే నాట్ యెట్. సో ఇప్పుడు మనకి ఈ బడ్జెట్ అయితే మాట్లాడుతున్నారో యూనియన్ బడ్జెట్ 25-26, ఇట్ టాక్స్ అబౌట్ అ కేటగిరీ సి, విచ్ టాక్స్ అబౌట్ అలొకేషన్ ఆఫ్ హౌ మచ్ ఫండ్స్, less than 30. Now tell me, what's the population of women in India? 140 crore population. Can we say at least there are 50% of women? Sex ratio మాట్లాడుకుంటే we can say that for every 1,000 men there is 940 women మాట్లాడతాం. అంటే కనీసం 50% దిక్కువే ఉన్నారు కదా. In this way, then if at all you contribute only 30% is actually it's a matter of concern. ఒక పక్కనేమో బలంగా 8.9% ఓవరాల్ బడ్జెట్ మాట్లాడుతున్నాం.
అండ్ దట్ ఈస్ రైజ్ ఆఫ్ వాట్ 37% అని చెప్తున్నాం. 4,49,000 crores అని చెప్తున్నాం. మరి అది మొత్తం సమప్ చేస్తే ఎంత అవుతుంది? అది 30%. అండ్ రీసెంట్గా మన బడ్జెట్లో కూడా వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ సెక్టార్ ఇన్ ద సెకండరీ సెక్టార్ విచ్ డిఫైన్స్ ద ఫేస్ ఆఫ్ ఎన్ ఎకానమీ ఈస్ MSME. MSME is such an important sector in the entire world, including India. మన ఇండియాలో ఇంకా స్పెషల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి దానికి. 30% of GDP, manufacturing GDP comes from MSME. 40% of employment created by MSME. 50% of trade, export value comes from MSME. And more than 60% of MSMEs are run by women. అంటే MSME is such a important sector, దాన్ని మనం ఫోకస్ చేయలేకపోతున్నాం. అది ఎంత శాతం ఉందట? హౌ మచ్? 0.7%. అండ్ వాట్? MSME సెక్టార్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటే ఇట్ మీన్స్ ఫర్ చైనాస్ ఎకనామిక్ గ్రోత్ రీజన్ ఏంటి అంటే MSME సెక్టారే. మరి ఆ చైనా అంత స్ట్రాంగ్గా ఉందంటే బికాస్ దే హ్యావ్ క్రెడిట్ ఫెసిలిటీ అని చెప్తాం. మన ఇండియాలో MSMEకి క్రెడిట్ ఫెసిలిటీ బ్యాంక్స్ ఇవ్వడం ఎప్పుడో మానేశాయి. ఇప్పుడు మనకి ఇచ్చేవి MFI అంటాం, అంటే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. సో యూ టాక్ అబౌట్ హౌ PM Kisan, which is contributing a scheme in the agriculture level, by the way, contributing certain amount of gender budgeting. So what actually matter of concern is that MSME lo takku ani chepparu. Skill development it's not more than 0.23%. Education focus is actually 10% of gender budgeting. Agriculture support only 4.2% under the scheme which is called as PM Kisan, by the way. And childcare and nutrition, you know that 3.9% is allocated, and housing and employment talks about 17.5. So ఏది కూడా దాదాపు 25% కంటే ఎక్కువ వెళ్ళట్లేదు. This help us understand the gender budgeting is very good on paper but yet to implement at the ground level reality. Thank you. Any questions? All right, thank you. Good day. ఎలా చేయాలి?